హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి శుభకార్యాలు చేసినప్పుడు పండగలకి ఖచ్చితంగా చేసుకుంటుంటాం కదా. అవి చేసేటప్పుడు ఏంటంటే నూనెలో వేయంగానే చెదిరిపోతుంటాయి. అలా కాకుండా పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు మినపప్పు వేసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు, ఒక పావు గ్లాసు బియ్యం వేసుకుంటున్నాను. ఇవి రేషన్ బియ్యం అండి. ఇవి శుభ్రంగా కడిగేసుకొని ఒక 4 to 6 అవర్స్ నానబెట్టేసుకుందాం. చూడండి, మినపప్పు ఒక గ్లాసు, బియ్యం వచ్చేసి 1.25 గ్లాసు తీసుకున్నాను. కొంతమంది అయితే ఒక గ్లాసు పప్పు, ఒక గ్లాసు బియ్యం తీసుకుంటారు, అలాగైనా తీసుకోవచ్చు. నేను వీటిని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాను, అందుకని నేను విడివిడిగా నానబెట్టుకుంటున్నాను. మీరు గ్రైండర్లో చేసుకునే పని అయితే రెండు కలిపేసి నానబెట్టేసుకోండి. చూడండి, చక్కగా నానిపోయాయి కదా. వీటిని ఒకసారి శుభ్రం చేసేసుకొని గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. పిండి బాగా గట్టిగా చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పప్పు కూడా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బియ్యం పిండిలో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసుకుందాం. చూడండి, ఇలా బాగా కలిపేసుకోండి. మీకు పిండి కానీ లూజ్గా అనిపిస్తే దాంట్లో కొంచెం బియ్యం పిండి వేసి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా. మీరు పిండి గ్రైండర్లో కానీ వేసుకుంటే వంట సోడా అవసరం లేదండి, నేను మిక్సీలో వేసాను కదా అందుకని వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసుకుందాం. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పూర్ణం రెడీ చేసుకోవడానికి ఒక గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. మనం పప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. ఇది బాగా శుభ్రం చేసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకుందాం. చూడండి, నానబెట్టిన పప్పుని ఒక కుక్కర్ గిన్నెలో వేసేసుకున్నాను. దీంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. ఈ వాటర్ అన్ని వడకట్టేసుకుందాం. చూడండి, వడకట్టేసుకున్నాం కదా. ఈ వాటర్ పడేయకండి, వీటితో రసం కానీ సాంబార్ కానీ పెట్టేసుకోవచ్చు. వీటిని బాగా చల్లారనిద్దాం. ఇవి చల్లారిపోయాయి కదా, ముద్దకని తీసుకొని నలిపేసుకుందాం. చూడండి, ఇలా నలిపేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేస్తున్నాను. ఇదంతా కలిపేసుకుందాం. చూడండి, బెల్లం కరుగుతుంది కదా. చూడండి, బెల్లం అంతా కరిగిపోయి పూర్ణము లూజ్గా అయిపోయింది కదా. ఇదంతా గట్టిపడిపోయి దగ్గరకు వచ్చేయాలండి, అంతవరకు కలుపుకుంటుండాలా. దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసేసుకుందాం. ఇదంతా బాగా దగ్గరకు వచ్చేయాలండి. చూడండి, పూర్ణం గట్టిపడిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇదంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం. దీన్ని బాగా చల్లారనిద్దామండి, పక్కన పెట్టేసుకుందాం.
చూడండి చల్లారిపోయింది కదా. దీన్ని చిన్న చిన్న ఉండలుగా కట్టేసుకుందాం. చూడండి అన్నీ ఇలా చుట్టు పెట్టేసుకోండి. చూడండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసినాను. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. కొంచెం పిండి వేసి చూద్దాం. మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి. చూడండి ఒక్కొక్క పూర్ణం తీసుకొని పిండిలో బాగా డిప్ చేయండి. పూర్ణానికి మొత్తానికి పిండి పట్టాలండి. ఇప్పుడు స్లోగా ఆయిల్లో వేసేసుకుందాం. అన్నీ కూడా అలాగే వేసుకుందామండి. ఒకటొకటిగా వేసుకోండి. వేసిన వెంటనే తిప్పేయకండి. 1 నిమిషం పాటు ఆగి తర్వాత తిప్పుకోండి. చూడండి చక్కగా వచ్చాయి. కొంచెం కూడా సపరేట్ అవ్వకుండా. నూనెలో వేసేటప్పుడు దగ్గరికి పెట్టి వేయండి. 2 పక్కల ఫ్రై చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూడండి 2 పక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. మీకు పూర్ణం కానీ లూజ్గా అనిపిస్తే మీరు ఫ్రై చేసిన శనగపప్పు ఉంది కదండి, అది మిక్సీలో వేసుకొని ఆ పౌడర్ వేసి కలుపుకోండి. చూడండి 2 పక్కల చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇవి తీసి ప్లేట్లో వేసేసుకుందాం. స్టవ్ ఆపేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చూడండి క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.